రాత్రి పిండి నానబెట్టలేదు అనేసి మినపప్పు నానబెట్టలేదు అని రాత్రి ఏం చేశానంటే మినపప్పుని మిక్సీ పెట్టేసి ఆ పౌడర్కి 1 కప్పు మినపప్పు పౌడర్కి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసి నైట్ కలిపేసి ఉంచాను. కలిపేసి ఉంచితే ఇదిగో ఇలాగ చక్కగా బాగానే ఎప్పట్లాగే వేసుకునే ఇడ్లీలాగే పొంగింది. ఇప్పుడు ఇడ్లీలు వేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది కదా, దాంట్లో చేస్తున్నాను అనమాట. కింద చిన్న కప్పు పెట్టాను, దానిపైన ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టి అప్పుడు వేస్తున్నాను అనమాట. ఇంకో ప్లేట్ పెడుతున్నాను చూడండి. ఇలాగా అంటే నాకు సడన్గా వచ్చిన ఐడియా అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ గ్యాస్ అయిపోయింది. ఇంకా టిఫిన్ టైంలో ఏం చేయాలో తోచక ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. ఓకేనా, నేను చేయడం వరకు వచ్చింది గ్యాసు, ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా ఇడ్లీ పాత్రలో చేయడానికి లేదు కాబట్టి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇడ్లీ ఈరోజు. నేను అన్నీ చేసేస్తాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో, ప్రతిదీ చేసేస్తాను. దోశలు వేయడం తప్ప మిగతా అన్నీ చేసేస్తాను. ఇలాగ 3 ప్లేట్లు పట్టినాయి. కింద వాటర్ వేసి చిన్న కప్పు పెట్టి దాని మీద పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నాది ఇది 24 ఇడ్లీస్ వచ్చే స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ దీనిలో పట్టదు కదా మరి, అందుకని నేను ఏం చేశానంటే ప్లేట్స్ మాత్రమే తీసి బయటికి చిన్న కప్పు అడుగును పెట్టి దానిపైన వీటిని ఎలా పెట్టాను అనమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం, ఎలా అయినాయో చూద్దాం. అందరూ ట్రై చేయొచ్చు. ఏంటంటే ఇది ఇడ్లీ బ్యాటర్ చూసారా, మనం పప్పు నానబెట్టి రుబ్బుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. అంటే ఎలా వస్తుందో తెలియక నేను రాత్రి వీడియో చేయలేకపోయాను. ఏం చేశానంటే 1 కప్పు మినపప్పుని ఎలాగున్నదాన్ని అలాగే మిక్సీ పట్టేసి పౌడర్ లాగా ఆ 1 కప్పు మినపప్పు పౌడర్కి 3 కప్పులు ఇడ్లీ రవ్వ బాగా కడిగి వేసి ఇలాగ కలిపి పెట్టాను. చక్కగా పొంగిందనమాట, చాలా బాగా పొంగింది. ఇప్పుడు ఇడ్లీస్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా, మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా నాలాగా పప్పు నానబెట్టడం మర్చిపోతే ఇలా కూడా ట్రై చేయండి. ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింది బ్యాటర్ అయితే మాత్రం. ఈ కొబ్బరి చట్నీ ఎలాగంటే 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు వేపుడు శనగపప్పు అంటాం కదా, అదే పుట్నాలు, అది కొంచెం జీలకర్ర, ఒకే 1 వెల్లుల్లి రెబ్బ, కొంచెం ఉప్పు వేసి 4 పచ్చిమిర్చి డ్రైగా వేయించాను అనమాట. ఆయిల్ వేయకుండా డ్రైగా వేయించి అవి వేసి చట్నీ చేసి తర్వాత ఇలాగ పోపు వేసి పెట్టేశాను. ఈలోపు నాకు గ్యాస్ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీలు మాత్రం అలాగా పెడుతున్నాను అనమాట. ఓకేనా, చట్నీ అయితే టేస్ట్ చేశాను ఉప్పు కోసం, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు చట్నీ మీద ఇలా మూత పెట్టేసుకుని మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. మనకి లేడీస్కి మాత్రం అన్ని రకాల విషయాల్లోనూ నాలెడ్జ్ కావాలి అని వేళ నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక పక్కన గ్యాస్ అయిపోయింది, ఇంకో పక్కన ఇడ్లీ పప్పు నానబెట్టలేదు రాత్రి, దానికి తెలివిగా ఉపయోగించాను. దీనికి కూడా బాగుంది, చట్నీ బాగా వచ్చింది. చూడండి ఇడ్లీలు అది చక్కగా బాగా రెడీ అయిపోయినాయి కదా. సక్సెస్ఫుల్గా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇడ్లీలు చేసుకోవచ్చని నాకు ఈరోజు అర్థమైంది. ఓకేనా, మీరు కూడా ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం వస్తే ఇలాగ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే అన్ని వంటలు కూడా దీనిలో చేసుకోవచ్చు. ఓకే, బాయ్ అండి. స్విచ్ ఆపేసి నేను 3 మినిట్స్ అవుతుంది. ఇప్పటికి ఇంకా ఉడుకుతుంది. ఇది మట్టి కుండల్లో కూడా, మట్టి పాత్రలో కూడా ఇలాగే స్టవ్ మనం మంట పెట్టడం ఆపేసిన తర్వాత కూడా ఇలా ఉడుకుతాయి అన్నమాట ఆహార పదార్థాలు.
ఎంత బాగా వస్తున్నాయి చూడండి. సక్సెస్ఫుల్గా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు చట్నీ వేస్తాను. కొంచెం కారపొడి కూడా వేసి అప్పుడు తిందాం. ఇడ్లీ అంటే కాస్త నెయ్యి లేకపోతే ఎలాగా. ఈరోజు వితౌట్ గ్యాస్ ఫుల్ టిఫిన్ మాత్రం రెడీ అయింది చూసారా. మమ్మీలా మజాకా. ఎలా తీస్తున్నానో చూడండి. ఇలా అడుగున చిన్న ఇలా క్యాప్ లాంటిది పెట్టి, అది నల్లగా ఉందో ఏంటో అనుకోవద్దు, ఎందుకంటే నేను నీళ్లు పోసినప్పుడు అది అంటే కలర్ మారకుండా డిష్ నేను చింతపండు వేస్తాను అనమాట. ఆ చింతపండు అది ఇడ్లీలో సర్వ్ చేయగా మిగిలిన ఇడ్లీస్ అనమాట ఇవి. సరే రెండో వాయి వేసేద్దాం అనేసి నేను ఇవి తీసి పక్కన పెట్టాను. రెండో వాయి వేయటానికి నేను ఇలా ప్లేట్ పెట్టాను. మనం మ్యారినేట్ అది ఇడ్లీ పిండి ఉంది కదా, బ్యాటర్, ఇది ఇలా వేసుకోవడమే. స్టవ్ ఆన్లో ఉంది. ఆ పైన ఇంకొక ప్లేట్ పెట్టి మళ్ళీ దీనిలో కూడా వేసుకుందాం. అంటే ముందు వేసినప్పుడు చూపించలేదు కదా, అందుకని. ఇలా వేసాను. ఇంకో ప్లేట్ ఉంది, అది కూడా పెట్టేస్తాను.